ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి అసలు వర్షాలు ఎలా పడబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూడబోతున్నాం అనమాట. సో తీవ్ర అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏదైతే ఉందో దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. మనకి మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే కురవబోతూ ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా మేఘావృతమై ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో చిరుజల్లు నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్తారు. అయితే భారీ వర్షాలకు అయితే ఆస్కారం అయితే లేదు. చిరుజల్లు నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి సో చిరుజల్లు నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సో ఏ ఒక్క జిల్లా కూడా మినహాయింపు అయితే లేదనమాట. అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది. సో ఇది విధంగా మనకి మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది. సో భారీ వర్షాలు అయితే ఆస్కారం అయితే లేదు. ఓ మాత్రం వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సో ఇలాగే ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.